Right now, so next unit start chedam. So next unit number 2. So unit number 2, sale of goods on approval or return basis. Sale of goods on approval or return basis. Right now. సో ఇది బేసిక్ గా దీని గురించి ఆల్రెడీ మనం ఫైనల్ అకౌంట్స్ లో కూడా నేర్చుకున్నానా, ఇప్పుడు కొంచెం డీటెయిల్ గా మనం దీని గురించి నేర్చుకోవాలి. వీటి మీద సమ్స్ కూడా ఉంటాయి, అన్ని కూడా మనం చేద్దాం. Right. Following are the essential the features of the sale of goods on approval or return basis. So ఈ టాపిక్ లోనే మనకి క్లియర్ మీనింగ్ ఉంది నాన్న. ఫస్ట్ సేల్ ఆఫ్ గూడ్స్, సేల్ ఇది ఆన్ అప్రూవల్ ఆర్ రిటర్న్ బేసిస్. సో ఒక కస్టమర్ కి మనం గూడ్స్ ని అమ్ముతాం, వాడు అప్రూవ్ చేయొచ్చు లేదా రిటర్న్ కూడా చేసేచ్చు. సో మనం గూడ్స్ ఇచ్చినట్టు సేల్ కాదు. మరి అసలు ఏంటి అలాంటి సేల్ ఫీచర్స్ ఏముంటాయి, అసలు అది ఏ టైప్ ఆఫ్ సేల్ అని మాట్లాడుకుంటే, there is a change in the position of the goods from one person to another person. Position means holding them. Goods ఎవరు హోల్డ్ చేస్తే వాళ్ళ పొజిషన్ అంటాం, ఎవరి హ్యాండ్స్ లో, ఎవరి కస్టడీలో ఉన్నాయి గూడ్స్. చేంజ్ ఇన్ ద పొజిషన్. సో నేను సెల్లర్, రైట్, నేను సెల్లర్ నాను, సో ఎక్స్ అనేవాడు కస్టమర్. సో నేను అమ్ముతున్నాను గూడ్స్ ని ఎక్స్ కి ఇచ్చాను, గూడ్స్ పొజిషన్ చేసిస్తాను, సేల్ అనట్లా. చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ది గూడ్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. రెండు, ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్. నేను గూడ్స్ ఇచ్చినంత మాత్రాన ఓనర్షిప్ ఇవ్వను. ద ఓనర్షిప్ ఈస్ పాస్డ్ ఓన్లీ వెన్ ద బయ్యర్ gives his approval or if the goods are not returned within the specified period. సో నేను ఎవరికైతే కస్టమర్ కి గూడ్స్ ఇచ్చానో ఆ కస్టమర్ ఏం చెప్తానన్నా, ఓన్లీ వెన్ ద బయ్యర్ మీన్స్ ఎక్స్ ఇస్ అ బయ్యర్, సుమన్ ఇస్ అ సెల్లర్. బయ్యర్ గివ్స్ హిస్ అప్రూవల్. ఏమన్నా, నేను ఫర్ ఎగ్జాంపుల్ పెన్స్ ఇచ్చానా, పెన్స్ ఇచ్చి వాడుకోమని చెప్పాను ఎక్స్ కి. ఎక్స్ ఆ పెన్స్ ని యూజ్ చేసుకుంటున్నాడు. ఎక్స్ అన్నాడు ఈ పెన్స్ నేను కొనుక్కుంటా అని యాక్సెప్టెన్స్ ఇచ్చాడు. దెన్ ఇట్ ఇస్ అ సేల్. అప్పటి వరకు దాని ఓనర్షిప్ ఇవ్వము ఎక్స్ కి, నా దగ్గరే ఉంటుంది ఓనర్షిప్. ఈ పెన్స్ యొక్క ఓనర్షిప్ నా దగ్గరే ఉంటుంది, ఎక్స్ కి ఇవ్వను. ఎక్స్ కి ఎప్పుడు ఈ పెన్ మీద ఓనర్షిప్ ఇస్తాను, వాడి యొక్క అప్రూవల్ వాడు చెప్తే. ఆల్రెడీ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో మీకు ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది, ఈ యాక్ట్ కూడా కంప్లీట్ అయింది. అండ్ ద గూడ్స్ ఆర్ నాట్ రిటర్న్డ్ విత్ ఇన్ దిస్ స్పెసిఫైడ్ టైం పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ నేను ఇచ్చినప్పుడే చెప్పా, ఈ పెన్ ఒక 5 days యూజ్ చేసుకో. 5 days లో ఐదర్ నువ్వు రిటర్న్ ఇచ్చే, లేదు అంటే ఐదర్ యాక్సెప్ట్ చేయి. నువ్వు యాక్సెప్ట్ చేయకపోయినా 5 days దాటితే నీకు సేల్ కింద నీకు కన్సిడర్ చేస్తా. అంక నువ్వు వెనక్కి ఇచ్చి నాకు ఉపయోగం లేదు, యూజ్ చేసుకోను, నేను ఒప్పుకోను. సో సేల్ కింద కన్సిడర్ చేస్తా. అలా అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యి మనం గూడ్స్ ఇచ్చాం, నన్ను పెన్స్ ఇచ్చాం ఎక్స్ కి, రైట్ నా. సో ఒకవేళ టైం పీరియడ్ అయిపోయింది అనుకో, నన్ను ఓనర్షిప్ ఖచ్చితంగా ఏం చేస్తాం, ట్రాన్స్ఫర్ చేస్తాం. సెల్లర్ విల్ ట్రాన్స్ఫర్ ద ఓనర్షిప్ టు ది బయ్యర్. సో అప్పటి వరకు కూడా ఓనర్షిప్ అయితే ట్రాన్స్ఫర్ చేయండి కదా. సేల్ ఆన్ అప్రూవల్ ఆర్ రిటర్న్ బేస్ లో గూడ్స్ ఇచ్చాను, పొజిషన్ చేంజ్ అయింది, బట్ ఓనర్షిప్ అయితే చేంజ్ అవ్వలేదు. సో ఓనర్షిప్ ఎప్పుడు ఇస్తాను, వన్స్ ద బయ్యర్ గివ్స్ హిస్ అప్రూవల్ ఆర్ ద టైమ్ మెన్షన్డ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. Point 3. The customer does not incur any liability when the goods are merely sent to him. Goods ని పంపించేంత మాత్రాన ఎక్స్ అనే వాడికి లైబిలిటీ ఖచ్చితంగా ఉంటుందా అంటే, ఖచ్చితంగా డబ్బులు పే చేయాలా, ఏం లేదు. ఇన్ కేస్ ఆఫ్ సేల్ అండ్ అప్రూవల్ అది వెంటనే ఉండదు, ఎందుకంటే నేను ఇంకా ఓనర్షిప్ ఇవ్వలేదు. ఇన్ కేస్ ఆఫ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, sometimes the customers are given choice to pay on a receipt of goods, and in some cases they are required to pay in advance, and then the seller ships the goods to the buyer. Even in the case the buyer has paid in advance, it retains the right of refund. The goods are returned as per the terms and conditions agreed by the seller and buyer. అడ్వాన్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే, ఒకవేళ కండిషన్స్ కానీ సాటిస్ఫై అవ్వకపోతే గూడ్స్ వెనక్కి ఇచ్చేయచ్చు,
తన డబ్బులు తను తీసుకునే రైట్ కూడా ఉంటుంది. సో అప్రూవల్ రిటర్న్ బేసిస్ లో సింపుల్ ఏంటంటే నార్మల్ గా అయితే నేను పెన్స్ అమ్మేవాడిని, నువ్వు కొనేవాడు, నేను నీకు పెన్ ఇచ్చాను, నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాను, పెన్ యొక్క ఓనర్షిప్ రైట్ నీకు ట్రాన్స్ఫర్ చేసేసాను, దెన్ ఇట్ ఈస్ ఏ సేల్. నీకు పెన్స్ ఇచ్చాను కానీ నేను ఓనర్షిప్ నీకు ట్రాన్స్ఫర్ చేయాలి, యూజ్ చేసుకోమని చెప్పాను. నీ అప్రూవల్ వచ్చేంత వరకు అది సేల్ కాదు, లేదా నీకు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ టైం పీరియడ్ లాంటివి నేను మెన్షన్ చేసి ఆ టైం పీరియడ్ అయ్యి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అది సేల్ కాదు. ఇది బేసిక్ డెఫినేషన్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సేల్ ఆన్ అప్రూవల్ రిటర్న్ బేస్ యొక్క డెఫినేషన్. ఇది ఆల్రెడీ మీకు సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో కంప్లీట్ అయింది. డెఫినేషన్ గురించి కొంచెం డీటెయిల్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరికైనా డౌట్ ఉందా దీనిలో? రైట్. యాజ్ పర్ ది డెఫినేషన్ under the sale of goods act, the sale will take place or the property in the goods passed to the buyer under any of the following circumstances, following conditions is satisfied. So sale of goods act lo sale anali ante ee conditions satisfy cheyalanta. Enta conditions? One, he signifies, he means customer, his approval or acceptance to the seller. Buyer gives his approval or acceptance to the seller. Buyer చెప్పాడు, ఓకే నీ పెన్స్ ని కొనుక్కుంటాను, కన్ఫర్మ్, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అన్నాడు, దెన్ ఇట్ ఇస్ సేల్. అప్పటి వరకు సేల్ అవ్వదు. when he means buyer does some act adopting the transaction, ఆ ట్రాన్సాక్షన్ నేనే చేశాను, అది నాకు పర్చేజే, నేను డబ్బులు పే చేయాలి అలాంటి ఏదో నువ్వు యాక్ట్, నువ్వు ఏదైనా వర్క్ ఒక పని చేసావు అనుకున్నాను అలాగా, అప్పుడు నీకు అది ఏమవుతుంది ఆటోమేటిక్ గా సేల్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర చెప్పాడు, నేను సెల్లర్ని, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నాడు, ఇక్కడ ఈ పెన్స్ కొనుక్కో, నేను కొనుక్కున్నాను, బాగా పని చేస్తే, నేను నాకు చాలా నచ్చాయని చెప్పేతాను, రైట్ అన్న. వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు నా ఎదురుగా, దాని అర్థం యాక్సెప్ట్ చేసినట్టే కదా సేల్. సో దెన్ ఇట్ బికమ్స్ ఎ సేల్. పాయింట్ నెంబర్ 3, if he does not signify his approval or acceptance to the seller but retains the goods, acceptance ఇవ్వాల, గూడ్స్ వాడి దగ్గర పెట్టుకున్నాడు, వితౌట్ గివింగ్ నోటీస్ ఆఫ్ రిజెక్షన్, అలా అని చెప్పి గూడ్స్ ని రిజెక్ట్ చేయలేదు, అలాంటప్పుడు వాడికి టైం పీరియడ్ ఇస్తాం నేను, ఆన్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది టైం పీరియడ్. ఒక టైం పీరియడ్, ఫర్ ఎగ్జాంపుల్ నీకు గూడ్స్ ఇస్తాను, నువ్వు వాడుకో, 1 వీక్ ఇస్తున్నా, ఈ 1 వీక్ లో నువ్వేం చేయాలి, ఐదర్ యాక్సెప్ట్ చేయి లేదా రిటర్న్ ఇచ్చేయి. సో రెండూ చేయలే, టైం అయిపోయింది, అప్పుడు ఏమనొచ్చు, సేల్ అని అనొచ్చు. సేల్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. టైం అవ్వలేదు, గూడ్స్ ఇచ్చాం, టైం అవ్వలేదు, సో ఇంకా సేల్ కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడు అప్రూవల్ ఇవ్వలేదు, రిజెక్ట్ చేయలేదు, రైట్. ఇది మన ఓవరాల్ గా 3 పాయింట్స్ ని మనం కన్సిడర్ చేస్తూ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో సేల్ ని ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి అనే విషయాన్ని 3 పాయింట్స్ ఇచ్చి ఐడెంటిఫై చేయొచ్చు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ వేలో బయ్యర్, సో బయ్యర్ ఎవరైతే ఉన్నారో, బయ్యర్ గూడ్స్ పొజిషన్ తీసుకున్నాడు, యాక్సెప్ట్ చేశాడు, సేల్ యాక్సెప్ట్ చేశాడు, అప్రూవల్ ఇచ్చాడు. సో అప్పుడు దీన్ని వెంటనే సేల్ కింద రికార్డ్ చేసుకోవచ్చు. ఎవరు? సెల్లర్. సెల్లర్ సేల్ కింద ఎప్పుడు రికార్డ్ చేయొచ్చు? when the buyer accepts or approves his goods. రెండు ఆప్షన్, రిజెక్ట్ ఆర్ రిటర్న్. రిజెక్ట్ చేయొచ్చు బయర్, అలాంటప్పుడు ఇంక సేల్ కింద రికార్డ్ చేయకూడదు, సేల్ అవ్వకూడదు, నా బుక్స్ లో సేల్ కింద ఉండకూడదు. 3, వెయిటింగ్, వెయిట్ చేస్తున్నాడు. ఎంతవరకు వెయిట్ చేయొచ్చు? స్పెసిఫైడ్ టైం పీరియడ్. మనం ఎంతైతే టైం పీరియడ్ చెప్తామో ఆ టైం పీరియడ్, స్పెసిఫైడ్ టైం పీరియడ్ వెయిట్ చేయొచ్చు. వన్స్ ఆ టైం పీరియడ్ కంప్లీట్ అయిపోయింది అనుకో, దెన్ సేల్ విల్ బి రికార్డెడ్. అప్పుడు కూడా సేల్ రికార్డ్ చేస్తాం. కంప్లీట్ అవ్వాల, సేల్ రికార్డ్ చేయకూడదు. సో వెయిట్ చేస్తాం, టైం పీరియడ్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాం. లేకపోతే టైం పీరియడ్ కంప్లీట్ అయిపోతే సేల్ కింద రికార్డ్ చేసుకోవచ్చు. వాడు యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు, రిజెక్ట్ చేయలేదు, రెండు చేయలేదు, రైట్ నా? సో టైం పీరియడ్ కంప్లీట్ అయిపోయింది, బయ్యర్ ఏం చేయలేదు అన్న, బయ్యర్
ఐదర్ యాక్సెప్ట్స్ ఆర్ రిజెక్ట్స్. యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేయలేదు, అప్పుడు మనం ఏం చేయాలి? బయర్ యాక్సెప్ట్ రిజెక్ట్ రెండు చేయనప్పుడు సో సేల్ కింద కన్సిడర్ చేయొచ్చు, బికాస్ ద టైం పీరియడ్ హాస్ బీన్ కంప్లీట్. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. నాన్న సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ లో సేల్ అనేది ఎప్పుడు మన బుక్స్ లో ఉండాలి, సేల్ కింద ఎప్పుడు ఉండాలి, ఆ ఇయర్ లో సేల్ కింద రాసుకోవాలా లేదా, అసలు నా బుక్స్ లో సేల్ కింద ఉండాలా లేదా అనే విషయాన్ని ఈ సిచ్యువేషన్స్ బేస్ చేసుకుని మనం రికార్డ్ చేసుకోవాలి. ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. డౌట్ ఏమైనా లేకపోతే అకౌంటింగ్ గురించి వెళ్దాం. జనరల్ అకౌంటింగ్ ప్రాసెస్ ఏంటనేది మనం చూద్దాం. బేసిక్ డెఫినేషన్ ఆల్రెడీ సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ లో కూడా ఉంది, అదే ఇక్కడ మనం డిస్కస్ చేసాం. దీనిలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ప్రజ్ఞ అర్థమైందమ్మా ఇది? ఓకే. రామకృష్ణ రైట్, రామకృష్ణ థ్యాంక్ యూ. విశాల్ విశాల్ ఏమైనా డౌట్ ఉందా దీనిలో? లేదు సార్, అర్థమైంది సార్. ఇదంతా ఆల్రెడీ మీకు సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ లో కూడా చెప్పిన విషయం కదా ఇది. అవును సార్. కొత్త విషయం ఏమీ లేదు. ఇప్పుడు దాకా చెప్పినంత కేవలం డెఫినేషన్ మాత్రమే. ఇప్పుడు మనం ఇప్పటి నుంచి అకౌంటింగ్ గురించి నేర్చుకుంటాం నాన్న. ఓకేనా విశాల్? ఓకే సార్. రైట్ విశాల్, ఒక నిమిషం లైన్ లోనే ఉండు, నేను అడుగుతాను సమాధానం చెప్పు. అకౌంటింగ్ కి ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే 3 పాయింట్స్ చెప్తున్నాడు. అకౌంటింగ్ ఎంట్రీస్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాక్ట్ వెదర్ ద బిజినెస్ సెండ్స్ గూడ్స్ ఆన్ సేల్ ఆర్ రిటర్న్ బేసిస్. 3 కేసెస్ అన్న, క్యాజువల్లీ, ఫ్రీక్వెంట్లీ, న్యూమరస్. ఏంటన్నా మీనింగ్ మూడింటికి? క్యాజువల్లీ అంటే అప్పుడప్పుడు పంపించడం సార్. జనరల్ మీనింగ్ కదా. అప్పుడప్పుడు అంటే నేను నా దగ్గరికి ఎవరైనా కస్టమర్స్ వస్తే సేల్ ఆఫ్ గూడ్స్ ఆన్ అప్రూవల్ ఆర్ రిటర్న్ బేసిస్ అంటే టైం పీరియడ్ ఇవ్వడం, వాడుకోమని చెప్పడం, ఇలాంటివి అప్పుడప్పుడే చేస్తాను. రెగ్యులర్ గా అలాంటి బిజినెస్ చేయను. జనరల్ గా ఏ బిజినెస్ అయినా అలాంటి బిజినెస్ ఎప్పుడు చేస్తాను, ఏ బిజినెస్ అయినా ఎప్పుడు చేస్తాను అలాంటి యాక్టివిటీ. టైం ఇచ్చి వాడుకుని తర్వాత నువ్వు చెప్పు, నచ్చకపోతే వెనక్కి ఇచ్చే, అలా ఎప్పుడు చెప్తుంటాం? అడ్వర్టైజ్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు సార్. ఏంటన్నా? అడ్వర్టైజ్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు. సో న్యూ ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు జనరల్ గా చేస్తూ ఉంటాను. ఎస్ సార్. అంటే కొత్తగా ఏదైనా ప్రోడక్ట్ తీసుకొచ్చాను నేను, మార్కెట్ లోకి తీసుకెళ్ళాలి. అడ్వర్టైజ్మెంట్ చేసినా కూడా కొంతమందికి సిమిలర్ కాంపిటీషన్ లో అదే రేట్ తో ఉన్నప్పుడు కొనరు. వాళ్ళకి అలవాటు చేయాలి దాన్ని. అప్పుడు ఏం చేయాలి? న్యూ వాళ్ళకి ప్రోడక్ట్ కి సేల్ ఆర్ అప్రూవల్ బేస్ లో ఇవ్వాలి. నువ్వు వాడి చూడు, నీకు నచ్చితే తీసుకెళ్ళి అతనికి ఇచ్చామని చెప్తాను. అలా ప్రోడక్ట్ ఏదైనా కొత్త ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు నా ప్రోడక్ట్ ని ఎక్కువగా సేల్ కి వెళ్ళాలని అంటే ఎక్కువ మంది కొనట్లేదు, కొంతమంది కస్టమర్స్ కొనట్లేదు, ఆ టైప్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఈ టెక్నిక్ వాడుతూ ఉంటాం జనరల్ గా. ఓకే సార్. అయితే దీనిలో క్యాజువల్ అంటే అప్పుడప్పుడు, మరి ఫ్రీక్వెంట్లీ అంటే ఎక్కువగా సార్. కొంచెం ఎక్కువగా. మరి న్యూమరస్లీ అంటే ఇక డైలీ బేసిస్. దారుణంగా సేల్ ఆర్ అప్రూవల్ బేస్ లోనే నేను గుడ్ సేల్ చేస్తాను. రైట్. ఈ కేసు టు కేసు అకౌంటింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఫస్ట్ కేసు ఇవాళ డిస్కస్ చేద్దాం పూర్తిగా, రేపు రిమైనింగ్ 2 కేసు సింపుల్ థింగ్స్ రేపు డిస్కస్ చేద్దాం. ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ విశాల్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ కేసు డిస్కషన్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నా, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ కేసు ఏదైతే ఉందో దాని మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. అమిత్. yes sir. అమిత్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నేను చెప్తాను. when the business sends goods casually on sale or return basis. క్యాజువల్ గా అమ్మితే. yes sir. థియరీ ఫస్ట్ చదువుతాను, అర్థం చేసుకో, తర్వాత ఎంట్రీస్ ఆటోమేటిక్ గా అర్థమైపోతాయి. okay sir. when the transactions are few. ఎప్పుడు క్యాజువల్ అంటే ఫ్యూ ఉన్నప్పుడే కదా క్యాజువల్ అంటాం. yes sir. the seller on sending the goods treats them as ordinary sale. అంటే అర్థం ఏంటి? సేల్ చేసినప్పుడు నార్మల్ సేల్ అనుకుంటారు. నార్మల్ సేల్స్ కి ఎంట్రీ ఏం రాస్తాం? డెబిటర్ అకౌంట్ ఒకవేళ క్రెడిట్ నోట్ సెట్ చేస్తాం సార్. క్రెడిట్ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే ఇది మనం వాడుకుని చూడు అని చెప్తున్నాడు, ఇది క్రెడిట్ సేల్ కింద అవుతుంది. yes sir. ఎంట్రీ డెబిట్ అకౌంట్ డెటార్ అకౌంట్ డెబిట్, డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్. అంతే కదా నాన్న? yes sir. సో నేను ఇప్పుడు నువ్వు ఒక కస్టమర్వి, నేను ఒక సెల్లర్ని, నువ్వు బయ్యర్వి, నేను సెల్లర్ని. ఓకేనా? yes sir. నేను నీకు గూడ్స్ ఇచ్చాను, అప్రూవల్ బేస్ లో అంటే వాడుకుని నీకు నచ్చితే యాక్సెప్టెన్స్ లేదు అనే బేస్ లో నీకు ఇచ్చాను.
ఇప్పుడు నేను రాసే ఎంట్రీ ఏంటి? డేటా టు సేల్. ఎస్ సార్. కానీ నిజంగా రాయొచ్చా సేల్? అసలు అది యాక్సెప్ట్ చేయొచ్చు సేల్ కింద? సేల్ కాదు సార్ అది. ఇంకా సేల్ కింద రాయకూడదు నిజంగా అయితే. ఎందుకంటే కనీసం నువ్వు యాక్సెప్టెన్స్ ఇచ్చావా? నో సార్. పోనీ నీకు ఇచ్చిన టైం పీరియడ్ కంప్లీట్ అయిందా? నో సార్. గూడ్స్ నీకు జస్ట్ పంపించాను, సెండ్ చేశాను, అర్థమవుతుందా? ఎస్ సార్. నీకు జస్ట్ గూడ్స్ సెండ్ చేశాను, అయినా కూడా నేను ఏమైనా రికార్డ్ చేస్తాను? సేల్. సేల్ కింద రాసేస్తాను. ఇది మెథడ్ లో ఉన్న ప్రాబ్లం అది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఏం చేయొచ్చు? నీ పంపించిన గూడ్స్ ని యాక్సెప్ట్ చేయొచ్చు, రిటర్న్ చేసేవచ్చు. రిజెక్ట్ చేయొచ్చు, టైం పీరియడ్ వరకు రీటైన్ కూడా చేసుకోవచ్చు. ఎస్ సార్. నువ్వు యాక్సెప్ట్ చేస్తే నేను చేసే ఎంట్రీ ఏంటి? రైట్. ఎస్ సార్. మళ్ళీ ఎంట్రీ రాయాలి అప్పుడు? నో సార్. లేదు. నువ్వు రిజెక్ట్ చేస్తే రాయాలి సార్. నా ఎంట్రీ రాంగ్, కాబట్టి నా ఎంట్రీని ఏం చేయాలి? మళ్ళీ రివర్స్ చేయాలి సార్. రివర్స్ చేయాలి. లేదు, నీకు ఇచ్చిన టైం పీరియడ్ వరకు వెయిట్ చేస్తాను, నీ టైం పీరియడ్ అయిపోయింది, నువ్వేం చెప్పలేదు, అప్పుడు నేను ఎలా ట్రీట్ చేస్తాను? సేల్ సార్. సేల్. అప్పుడు మళ్ళీ ఎంట్రీ రాయాలా? నో సార్. లేదు, అవసరం లేదు. ఎందుకని? సేల్ అయిపోయింది కాబట్టి సార్. ఆల్రెడీ రాస్తాను కాబట్టి ఎంట్రీ. ఎస్. రైట్. ఎందుకంటే నేను గూడ్స్ పంపినప్పుడే, సెండ్ చేసినప్పుడే నేను ఏమైనా రికార్డ్ చేస్తాను? సేల్ అని ఎంట్రీ రాస్తాను. ఎస్ సార్. సో మళ్ళీ నేను ఎప్పుడు ఎంట్రీ రాయాలి? ఐదర్ నువ్వు రిజెక్ట్ చేస్తేనే నేను ఎంట్రీ రివర్స్ చేయాలి, లేకపోతే నేను అసలు ఎంట్రీ రాయాల్సిన అవసరం లేదు. మా పాయింట్ క్లియరేనా? ఎస్ సార్. రైట్. ఇఫ్ ద గూడ్స్ ఆర్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్ రిటర్న్డ్ ఆర్ ద బిజినెస్ రిసీవ్స్ నో ఇంటిమేషన్ విత్ ఇన్ ది స్పెసిఫైడ్ టైం లిమిట్. నీకు ఇచ్చిన టైం పీరియడ్ లో నువ్వు యాక్సెప్ట్ చేసినా, లేదా రిటర్న్ చేయకపోయినా, లేదా నీకు ఇచ్చిన టైం పీరియడ్ కంప్లీట్ అయిపోయినా, నువ్వు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకపోయినా, no extra entry is required to be passed because the entry for sale passed at the time of sending the goods becomes the usual entry after the expiry of the time specified time period. పాయింట్ అర్థమైంది ఏం చెప్పాడు? ఎస్ సార్. ఇందాక మనం డిస్కస్ చేసిందే కదా, నేను నీకు గూడ్స్ పంపించాను అంతే, జస్ట్ పంపించాను, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయాలి, పంపించాను జస్ట్. పంపించి నేను రాసుకున్న ఎంట్రీ ఏంటి? సేల్. డేటా టు సేల్. విశాల్ అకౌంట్ డెబిట్ టు సేల్ అని రాస్తాను. ఎస్ సార్. నువ్వు యాక్సెప్ట్ చేసావు, నేను మళ్ళీ కొత్తగా ఎంట్రీ రాయాల్సిన అవసరం లేదు. నువ్వు రిజెక్ట్ చేసావు, రివర్స్ చేయాలి. రివర్స్ చేయాలి, ఎంట్రీ అడిషనల్ గా ఎంట్రీ రాయాలి, లేకపోతే అవసరం లేదు. ఎస్ సార్. నీకు టైం పీరియడ్ ఇచ్చాను, నువ్వు టైం పీరియడ్ అంతా వెయిట్ చేసావు, కానీ నువ్వేమీ చెప్పలేదు, నేనేం చేయాలి? ఎంట్రీ రాయడం అవసరం లేదు సార్. అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎంట్రీ రాస్తాను. పాయింట్ క్లియర్? ఎస్ సార్. ఒకవేళ అంటే ఈ కేసులో ఎప్పుడు అడిషనల్ ఎంట్రీ వస్తుంది, మళ్ళీ ఎంట్రీ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ రిటర్న్ చేసినప్పుడు సార్. రిటర్న్ చేసినప్పుడు లేదా రిజెక్ట్ చేసినప్పుడే ఎంట్రీ వస్తుంది, లేకపోతే ఎంట్రీ అడిషనల్ గా మళ్ళీ రాదు. రైట్. ఇఫ్ ద గూడ్స్ ఆర్ రిటర్న్డ్ within a specified time limit, a reverse entry is passed to cancel the previous transaction. అవునా కదా? ఎస్ సార్. If at the year end goods are still laying, నేను జాగ్రత్తగా at the year end లో ఒక ప్రాబ్లం ఉంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఎగ్జాంపుల్ అర్థమయ్యేలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను నీకు 28th March 2021, ఓకేనా, 28th March 2021 సేల్ చేశాను అన్న గూడ్స్ రిటర్న్ బేస్ లో. ఎస్ సార్. టైం నీకు వచ్చి ఒక 10 days టైం ఇచ్చాను అన్న గూడ్స్ యూజ్ చేసుకోమని. ఎస్ సార్. 10 days అంటే నీకు ఎప్పటి వరకు టైం ఉంటుంది? మార్చ్ లో ఒక 3 days, 28, 29, 30, 31. ఎస్ సార్. 29 పక్కన పెడితే 30, 29, 30, 31 3 days ప్లస్ 7 days, 10 days కదా. ఎస్ సార్. 7th April 2021 నీ టైం అనేది ఏదైతే నీకు ఇచ్చానో ఆ టైం ఏమవుద్ది? కంప్లీట్ అయిపోద్ది సార్. ఎక్స్పైర్ అయిపోద్ది. ఎస్ సార్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ రెండింటికి మధ్యలో ఒక ప్రాబ్లం వచ్చింది. ఈ రెండింటికి మధ్యలో ఒక డేట్ ఉందన్న, ఆ డేట్ పేరు 31st March 2021. ఏంటని డేట్? ఇయర్ ఎండ్. ఈ రెండుకి ఇప్పుడు నువ్వు ఆలోచించు. 28th March లో నేను గూడ్స్ సేల్ చేశాను, మా ఆలోచిస్తున్నావా అమిత్? ఎస్ సార్. నువ్వు యాక్సెప్ట్ చేసావు, నాకు ఏ ప్రాబ్లం లేదు. ఎస్ నువ్వు సార్. రిజెక్ట్ చేసావు, అయినా నాకు ఏ ప్రాబ్లం లేదు, రివర్స్ కూడా చేస్తాను. కానీ ఎస్ సార్. ఒక కేసు దగ్గర నాకు ప్రాబ్లం ఏంటంట, నువ్వు రిజెక్ట్ చేయలేదు, యాక్సెప్ట్ చేయలేదు. గూడ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? నీ దగ్గరే ఉన్నాయి. ఎస్ సార్. నీకు టైం పీరియడ్ ఉందా లేదా? ఇంకా ఉంది సార్. ఇంకా ఉంది. ఈ రెండు టైంకి అంటే 31st March ఇంకా టైం ఉంది.
మరి అలాంటప్పుడు నేను ఆల్రెడీ ఏమని రాస్తాను ఎంట్రీ? సేల్ సార్. సేల్ రాశాను. కానీ ఈ రెండుకి నిజంగా సేల్ అది? నో సార్. అలా అని చెప్పి నువ్వు రిజెక్ట్ చేసావా? నో సార్. నువ్వు రిజెక్ట్ చేయలేదు, యాక్సెప్ట్ చేయలేదు, నాకు అది సేల్ కాదు, టైం పీరియడ్ అవ్వలేదు. అర్థమైందా నాన్న? ఎస్ సార్. అప్పుడు నువ్వేం చేయాలి? నేనేం చేయాలి అప్పుడు? నా అకౌంట్ దగ్గర ఆ ఒక్క రోజు కోసం చిన్న అడ్జస్ట్మెంట్ చేయాలి. ఏంటి అడ్జస్ట్మెంట్? ఆ ఒక్క రోజు కోసం నేను రాసిన సేల్ ని రివర్స్ చేయాలి. ఎస్. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ 1/4 సేల్ చేయాలి. రాయాలి. మళ్ళీ సేల్. ఎస్ సార్. ఆ ఒక్క రోజుకి అడ్జస్ట్మెంట్ చేయాలని. ఎందుకు చేయాలి ఆ ఒక్క రోజు? ఎందుకంటే ఇయర్ ఎండ్ కాబట్టి. యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేయలేదు, టైం పీరియడ్ అవ్వలేదు. ఎస్ సార్. రైట్. ఆ ఒక్క రోజు మరి బుక్స్ రాంగ్ ఉండిపోతుంది కదా. నేను ఒకవేళ Yes. ఇంకా టైం ఉంది కదా అని చెప్పి నేను అలాగే వదిలేస్తాను అనుకో, 31st మార్చ్ కి అది సేల్స్ లో కలిసిపోయింది. అంటే నా సేల్స్ లో కలిసిపోయిన ప్రాఫిట్ లోకి వచ్చేస్తుంది. నా గ్రాస్ ప్రాఫిట్ మారిపోయింది, నెట్ ప్రాఫిట్ ఎఫెక్ట్ అయిపోయింది. అవునా కదా? ఎస్ సార్. నిజంగా అయితే అసలు సేల్ అది ఇంకా కాదు సార్. కాదు. కాబట్టి అది ఇంకా మనం సేల్ కింద రాయకూడదు. కాబట్టి సేల్ ఏం చేయాలి? రివర్స్ చేసి ఏ రోజున? 31st మార్చిన ఎస్ సార్. నెక్స్ట్ రోజు మళ్ళీ సేల్ కింద రాసు. 31st మార్చ్ బుక్స్ తయారు చేసేటప్పుడు అది సేల్ లో ఉండదు. అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు క్వశ్చన్, సేల్ లో ఉండదు కరెక్టే. సేల్ చేయనప్పుడు గూడ్స్ అన్ని ఎక్కడ ఉండాలి మరి? నేను గూడ్స్ ని సేల్ చేస్తే కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతాయి. సేల్ Yes, చేయకపోతే sir. ఎక్కడ ఉండాలి అవి? సెల్లర్ దగ్గర ఉండాలి సార్. సెల్లర్ దగ్గర గుడౌన్ లో ఉండాలి. అవునా కదా? ఎస్ సార్. నా గుడౌన్ లో ఉన్నాయా లేదు సార్. గూడ్స్? లేదు సార్. లేదు కదా నాన్న. మరి గూడ్స్ ఎక్కడ ఉన్నాయి? పొజిషన్ కస్టమర్ దగ్గర ఉంది సార్. మనం ఇన్వెంటరీస్ అనే చాప్టర్ కౌంట్ చేసాం. ఇన్వెంటరీస్ చాప్టర్ లో ఈ రెండున వెళ్ళి గుడౌన్ లో అన్ని పనులు మానేసి స్టాక్ వెరిఫికేషన్ చేస్తావా చేయవా? ఎస్ సార్. ఫిజికల్ స్టాక్ వెరిఫికేషన్ లో ఈ గూడ్స్ ఉంటాయా? ఉండవు సార్. మరి ఇప్పుడు నా స్టాక్ వాల్యూ రాంగ్ అయిపోద్దా లేదా? ఎస్ సార్. మరి 31st మార్చ్ సేల్స్ ని రివర్స్ చేస్తే బాగుంది. సేల్ చేయలేదు అని చెప్పావు. మరి గూడ్స్ ఈ గుడౌన్ లో ఉండాలి. గూడ్స్ ఉన్నాయా? లేవు. లేవు. అంటే 31st మార్చ్ గూడ్స్ క్రియేట్ కూడా చేయాలి ఒక ఎంట్రీ. ఎందుకు గూడ్స్ క్రియేట్ చేయాలి ఎంట్రీ? ఎందుకంటే గూడ్స్ నా గుడౌన్ లో ఎక్కడ ఉన్నాయి? కస్టమర్ దగ్గర ఉంది. ఎస్ సార్. మన లాజిక్ అర్థమవుతుందా? ఎస్ సార్. సో ఈ కేసు ఎప్పుడు ఉంటుందా? ఈ 31st మార్చ్ 2021 అనే కేసు ఎప్పుడు ఉంటుంది? గూడ్స్ ఆర్ స్టిల్ విత్ ది కస్టమర్ అండ్ హీ నైదర్ యాక్సెప్ట్స్ నార్ రిజెక్ట్స్. ఏమీ చేయలేదు, అలా వెయిట్ చేస్తున్నారు. టైం పీరియడ్ ఇంకా ఉంది. అప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటి? ఫస్ట్ 31st మార్చ్ రాంగ్ అవ్వకూడదు. సేల్ కరెక్ట్ కాదు కాబట్టి సేల్ ఏం చేయాలి? రివర్స్ చేయాలి. రెండోది, గూడ్స్ గుడౌన్ లో ఉన్నాయా? మరి లేవు. లేవు సార్. కానీ సేల్ రివర్స్ చేస్తే గూడ్స్ మన దగ్గర ఉండాలి. లేవు. కాబట్టి స్టాక్ ఎవరి దగ్గర ఉంది? కస్టమర్ దగ్గర. స్టాక్ విత్ కస్టమర్ అని స్టాక్ ఎంట్రీ రాయాలి. నార్మల్ గా క్లోజ్ స్టాక్ ఎంట్రీ అని రాస్తాం. జనరల్ గా స్టాక్ ఎంట్రీ ఏం రాస్తాం అమిత్? స్టాక్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. అంతేనా? అలా రాస్తే స్టాక్ మన గుడౌన్ లో ఉన్నది, మరి కస్టమర్ దగ్గర ఉంది అనే విషయం తెలియడం కోసం స్టాక్ అని రాకుండా స్టాక్ విత్ కస్టమర్. స్టాక్ విత్ కస్టమర్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. రైట్ అన్న? వీటి మీద మనం సమ్స్ కూడా చేసాం, గుర్తున్నాయా? ఇన్వెంటరీస్ చాప్టర్ లో ఫిజికల్ స్టాక్ కి బుక్ స్టాక్ కి వేరియేషన్ ఉంటుంది. ఎందుకు అంటే మేబీ స్టాక్ విత్ కన్సైనీ, స్టాక్ విత్ కస్టమర్ ఉండొచ్చు. అన్నప్పుడు రెండు స్టాక్స్ ఏమవుతాయి? డిఫర్ అవుతాయి. అవునా? సో ఇది ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి కొత్త విషయం. రైట్ నా? రైట్. At the year end, goods are still laying with the customers and the specified time limit has yet to expire. The entry for sales made earlier is cancelled and the value of goods laying with the customer must be reduced from the selling price to the cost price and treated as a part of closing inventory for the balance sheet purpose. అమిత్ అర్థమైందా ఇది? yes sir. రైట్. ఒక్కసారి చిన్న డయాగ్రామాటికల్ గా సింపుల్ వేలో రాద్దామా ఒకసారి దీన్ని? yes. ఫస్ట్ సేల్ ఆన్ అప్రూవల్ కేసులో ఫస్ట్ కేసు ఏం మాట్లాడతాం మనం? క్యాజువల్ బేసిస్. క్యాజువల్ బేస్ అయితే కనుక దీనిలో మళ్ళీ రెండు కేసెస్. ఫస్ట్ కేసు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇఫ్ సేల్ టైం పీరియడ్ completed
విత్ ఇన్ ఇయర్ ఎండ్. సో నేను ఏదైతే సేల్ అండ్ అప్రూవల్ బేస్ లో సేల్ చేశానో ఆ టైం పీరియడ్ ఇయర్ ఎండ్ లోపు కంప్లీట్ అయిపోతుంది అనుకో, టైం పీరియడ్ కంప్లీట్ అయిపోతుంది, ఏ క్వశ్చన్ లేదు. Yes, sir. If sale time period not completed within year end, సో మనం ఏదైతే ఇయర్ ఎండ్ బుక్స్ ప్రిపేర్ చేస్తామో ఆ డేట్ కి టైం పీరియడ్ కంప్లీట్ అవ్వకుండా ఉండుంటే సిచ్యువేషన్. Yes. ఇయర్ ఎండ్ కి టైం పీరియడ్ కంప్లీట్ అయిపోతుంది అనుకోనన్నా, ఆలోచించి ఏం జరుగుతాయో. గూడ్స్ సెండ్ చేశాను, ఎంట్రీ అని రాస్తాను, Sales account debit. సేల్ ఎంట్రీ, Sale entry. Yes. క్రెడిట్ Debit. సేల్ ఎంట్రీ. ఎంట్రీ ఏంటి? Debtor account debit to sales account. రైట్. తర్వాత కస్టమర్ నేను ఏదైతే గూడ్స్ సెండ్ చేశాను, సెండ్ నన్ను సేల్ అంటలా, ఓకేనా? సెండ్. Yes, sir. సెండ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ సేల్, ఓకేనా? Yes, sir. కస్టమర్ అప్రూవల్ ఇచ్చారు నన్ను, ఎంట్రీ నో ఎంట్రీ. ఎందుకని? ఎందుకంటే ఆల్రెడీ సేల్ రాస్తాం కాబట్టి. ఒకవేళ కస్టమర్ రిజెక్ట్ చేశారు నన్ను, ఎంట్రీ రివర్స్ ఎంట్రీ, సార్. రివర్స్ ది సేల్, సేల్ ని క్యాన్సిల్ చేసినందుకు ఎంట్రీ రాయాలి. ఎస్ సార్. ఫోర్త్ కేసు టైం పీరియడ్ ఎక్స్పైర్ అయిపోయింది, ఓకేనా? నో ఎంట్రీ, సార్. నేను ఎక్స్పైర్ అయిపోయింది అని ఎలా చెప్పగలను? ఇందాక చెప్పాను, పైన కేసే ఏం పెట్టాను హెడ్డింగ్, టైం పీరియడ్ కంప్లీటెడ్ ఎక్స్పైర్డ్. అప్పుడు ఎంట్రీ నాన్న? నో ఎంట్రీ. నో ఎంట్రీ. మా పాయింట్ క్లియరా? ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు నువ్వు దీనికి ఎంట్రీస్ కూడా చెప్పగలిగితే మనం దీనికి ఎంట్రీస్ ఎలా రాయొచ్చు? సేల్ కి ఎంట్రీ ఏముంటది? డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్. వెరీ గుడ్. రివర్స్ కి ఎంట్రీ? సేల్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్. సేల్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్. అయితే అమిత్ కొన్ని సార్లు అంటే బుక్స్ లో సేల్స్ క్యాన్సిలేషన్ బదులు రిటర్న్స్ అని కూడా రాస్తుంటారు. సేల్ రిటర్న్స్. సేల్ రాసి సేల్ రిటర్న్ డెబిట్ చేసినా అల్టిమేట్ గా ట్రేడింగ్ అకౌంట్ కి వెళ్ళేది ఒకటే. సేల్ ని క్రెడిట్ చేసి సేల్ ని డెబిట్ చేసినా అల్టిమేట్ గా సేల్స్ ట్రేడింగ్ అకౌంట్ కి వెళ్ళేది ఒకటే కదా. ఎస్ సార్. వేరియేషన్ ఏమైనా ఉంటుందా? నో సార్. నేమ్ చేంజ్ అవుతుంది అంతే, పెద్ద వేరియేషన్. ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ అవుతుంది, ఇప్పుడు ఈ సేల్ క్రియేట్ చేసాం, ట్రేడింగ్ అకౌంట్ లో ఏమవుతుంది? క్రెడిట్ అవుతుంది. ఎస్ సార్. ఇన్కమ్. సేల్ రిటర్న్ చేసాం, ట్రేడింగ్ అకౌంట్ లో ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. ఎస్ సార్. అంతేనా కదా? ఎస్ సార్. రైట్. సో అర్థమైందా ఇది నీకు అమిత్? ఎస్ సార్. రైట్. థ్యాంక్ యూ అమిత్, నువ్వు ఇది కంప్లీట్ చేసావు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వేరే వాళ్ళని అడుగుతాను. సేఫ్ టైం పీరియడ్ హాస్ నాట్ కంప్లీటెడ్ విత్ ఇన్ ది ఇయర్ ఎండ్. సో టైం పీరియడ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు నన్ను, అప్పుడు ఏంటి పరిస్థితి? దీని సంగతి చూద్దాం మనం. ప్రజ్ఞ, కొంచెం గట్టిగా చెప్పమ్మా సమాధానం. రైట్. సో ద సేల్ టైం పీరియడ్ ఇస్ నాట్ కంప్లీటెడ్ విత్ ఇన్ ది ఇయర్ ఎండ్. ఇయర్ ఎండ్ కి ఇంకా సేల్ టైం పీరియడ్ అవ్వలే. టైం పీరియడ్ అవ్వకపోయినా అబ్జర్వ్ చేయాలని ఫస్ట్ థింగ్, గూడ్స్ సెండ్ చేయగానే ఎంట్రీ రాయాలా లేదా? ఏంటన్నా ఎంట్రీ? డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్. ఎంట్రీ రాయాల్సిందే, డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అని, ఓకేనా? ఎంట్రీ రాయొచ్చు. ఒకవేళ ఏదైనా సేల్స్ బుక్ మెయింటైన్ చేస్తే బుక్ లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. బుక్ లో రికార్డ్ చేసిన ఎంట్రీ రాసినట్టే కదా. రైట్. రెండు, టైం పీరియడ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఈ రెండుకి. టైం పీరియడ్ నాట్ కంప్లీటెడ్, నాట్ ఎక్స్పైర్డ్, టైమ్ ఇస్ నాట్ ఎక్స్పైర్డ్. కాకపోతే ఈ లోపే కస్టమర్ ఏం చెప్పచ్చు? అప్రూవల్ చేసేయచ్చు, యాక్సెప్టెన్స్ ఇచ్చేయచ్చు. ఇచ్చేస్తే అప్పుడు నో ఎంట్రీ సార్. నో ఎంట్రీ. ఎందుకు నో ఎంట్రీ? ఆల్రెడీ రాసేసుకున్నాం. ఆల్రెడీ రాస్తాం. లేదు కస్టమర్ రిజెక్ట్ చేస్తే రివర్స్ చేస్తాం. రివర్స్ ఎంట్రీ. ఎందుకంటే ఆల్రెడీ రాసింది రాంగ్ కాబట్టి అంటే ఏం చేయాలి? రివర్స్ ఎంట్రీ. అకౌంట్ సేల్స్ టు డెటార్. సేల్స్ టు డెటార్. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకోటి, ఒకవేళ అప్రూవ్ చేయలేదు, రిజెక్ట్ చేయలేదు, ఈ రెండు వచ్చింది. రైట్ నానా?
ఇప్పుడు ఈ రెండు వచ్చింది, టైం పీరియడ్ కంప్లీట్ అవ్వలే, ఈ రెండు వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు సేల్స్ రివర్స్ చేయాలి సార్. సేల్స్ రివర్స్ చేయాలి. ఫస్ట్ థింగ్, సేల్స్ రివర్స్ అంటే ఎంట్రీ సేల్స్ టు డేటా. సేల్స్ డేటా ఒక ఎంట్రీ రాయాలి. అలాగే రెండో ఎంట్రీ ఇలా రాయడం వల్ల ఫస్ట్ సేల్స్ రివర్స్ అయిపోయిందా? నా బుక్స్ లో సేల్స్ కింద రాయలేదు నేను, కానీ స్టాక్ నా దగ్గర ఉందా? నో సార్. లేదు. స్టాక్ ఎక్కడ ఉంది? కస్టమర్ దగ్గర. స్టాక్ విత్ కస్టమర్. ఓకేనా? ఎస్ సార్. దానికి ఎంట్రీ అయినా స్టాక్ విత్ కస్టమర్. స్టాక్ విత్ కస్టమర్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్ వస్తుంది సార్. వెరీ గుడ్. స్టాక్ విత్ కస్టమర్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్. ఒకవేళ ఇది బిలో ది అడ్జస్ట్మెంట్ కాకపోతే విత్ ఇన్ ది ట్రయల్ బ్యాలెన్స్ అయితే పర్చేస్ అకౌంట్ కూడా అడ్జస్ట్ చేస్తాం. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసే ఇష్యూ ఏంటంటే స్టాక్ ని నేను రికార్డ్ చేసాను, నా గుడౌన్ లో ఉన్న స్టాక్ కింద ఇది కూడా కౌంటింగ్. సేల్ చేయనప్పుడు ఆ స్టాక్ కస్టమర్ దగ్గర ఉన్న వాల్యూ, స్టాక్ ఎప్పుడు కూడా ఎలా వాల్యూ చేయాలి? స్టాక్ వాల్యుయేషన్ ప్రిన్సిపల్ ఏంటి? కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లోవర్ సార్. వెరీ గుడ్. కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లోవర్ నేను రికార్డ్ చేయాలి తప్ప సేల్ వాల్యూ రికార్డ్ చేయకూడదు. రైట్? దిస్ ఈస్ ద రూల్ రిగార్డింగ్ ది క్యాజువల్ బేసిస్ సేల్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కనుక అడగచ్చు. దీనిలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కనుక అడగచ్చు. క్యాజువల్ బేసిస్ లో సేల్ ఎలా మనం దాన్ని ట్రీట్ చేయాలి? ఎవరికైనా డౌట్ ఉంటే కనుక అడగచ్చు నాన్న. క్యాజువల్ బేసిస్ లో సేల్. అందరికి అర్థమైనట్టేనా? రైట్. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం దీని మీద. ఒకసారి నేను చెప్పినటువంటి ఎంట్రీస్ కి సిచ్యువేషన్స్ కి ఎంట్రీస్ చెప్పేటప్పుడు చూద్దాం. జనరల్ ఎంట్రీస్ ఫస్ట్ వన్, when the goods are sent on sale or return basis, goods సెండ్ చేయగానే ఎంట్రీ సేల్స్ డేటాస్ టు సేల్ అని రాసేస్తాం. గూడ్స్ ఆర్ రిజెక్టెడ్ ఆర్ రిటర్న్ చేసిన రిజెక్ట్ చేసిన ఎంట్రీ సేల్స్ అని రాయొచ్చు, లేదా రిటర్న్ ఇన్వర్స్ మీన్స్ సేల్స్ రిటర్న్స్ అని కూడా రాయొచ్చు టు కస్టమర్స్ ఆర్ డేటాస్ ఆర్ ట్రేడబుల్, ఏ పేరైనా ఒకటే అర్థం. అండ్ గూడ్స్ ఆర్ యాక్సెప్టెడ్ అట్ ఇన్వాయిస్ ప్రైస్, సేల్ ప్రైస్ కి యాక్సెప్ట్ చేస్తే ఆల్రెడీ సేల్ అని రాసాం కాబట్టి నో ఎంట్రీ. అండ్ గూడ్స్ ఆర్ యాక్సెప్టెడ్ హైయర్ ప్రైస్ దాన్ ది ఇన్వాయిస్ ప్రైస్, ఇదో కేసు అబ్జర్వ్ చేయను. వాడు యాక్సెప్ట్ చేశాడు, నేను సేల్ అని రికార్డ్ చేసుకున్నాము 100 రూపీస్ కి, కానీ నేను యాక్సెప్ట్ చేసినప్పుడు 100 కాకుండా 105 రూపీస్ చెప్పాను. నేను అప్రూవల్ బేస్ అమ్మిన దానికి సేల్ ఎంత రాశాను 105 అంట, కానీ ముందు నేను రాసినంత కేవలం 100 రూపీస్. టైం గ్యాప్ లో వాల్యూస్ పెరిగి నేను ఎక్కువ రేటుకి అమ్మాను గూడ్స్ ని. అలాంటప్పుడు మరి 5 రూపీస్ నేను రికార్డ్ చేశానా? చేయలే. ఆ 5 రూపీస్ కి ఎంట్రీ రాయాలి, డేటా టు సేల్ 5 రూపీస్. 100 ఆల్రెడీ రాస్తాం కాబట్టి. సో ఇది హయ్యర్ ప్రైస్ దాన్ ది ఇన్వాయిస్ ప్రైస్ అయితేనే కేసు, లేకపోతే అవసరం లేదు, లేకపోతే నో ఎంట్రీ. సేమ్ దాకా మనం చెప్పుకుందే. ఈ ఎంట్రీ ఎప్పుడు వస్తుంది అడిషనల్ గా? ఒకవేళ హయ్యర్ దాన్ ది ఇన్వాయిస్ ప్రైస్, లేదు లోవర్ దాన్ ది ఇన్వాయిస్ ప్రైస్ అయితే జస్ట్ డెఫినెట్ గా ఎంట్రీ రివర్స్ చేయాలి. 5 రూపీస్ ఇది 100 95 కి నేను యాక్సెప్ట్ చేశాను, అండ్ 100 ఎంట్రీ రాశాను, 5 రూపీస్ రివర్స్ చేయాలి కాబట్టి సేల్స్ టు డేటాస్ అని 5 రూపీస్ కి ఎంట్రీ రివర్స్ ఎంట్రీ రాయాలి. సో లోవర్ ప్రైస్ దాన్ ది ఇన్వాయిస్ ప్రైస్. రెండు కేసెస్ చాలా ఎక్సెప్షన్ తీసుకున్నాను, ఎందుకంటే వన్ సేల్ ఎంట్రీ రాసిన తర్వాత మళ్ళీ దాన్ని హైయర్ ప్రైస్ లోవర్ ప్రైస్ అనే కేసెస్ తక్కువ ఉంటాయి. నెక్స్ట్ 6th వన్, అట్ ది ఇయర్ ఎండ్. ఒకవేళ ఇయర్ ఎండ్ అయితే గూడ్స్ ఆర్ లేయింగ్ విత్ ది కస్టమర్స్ అండ్ ద స్పెసిఫైడ్ టైం ఇట్ ఇస్ యెట్ టు ఎక్స్పైర్, ఇంకా టైం ఎక్స్పైర్ అవ్వలేదు. అలాంటప్పుడు నేను సేల్స్ ఏం చేయాలన్నా? రివర్స్ చేయాలి, స్టాక్ విత్ కస్టమర్ అని ఒక ఎంట్రీ రాసుకోవాలి. సో ఏ వాల్యూకి రికార్డ్ చేయాలి ఇన్వెంటరీ అంటే? కాస్ట్ ఆర్ మార్కెట్ ప్రైస్ విచ్ ఎవర్ ఇస్ లెస్ కి రికార్డ్ చేయాలి. రైట్ నా? అలాగే ఇక్కడ ఇంకొక విషయం అబ్జర్వ్ కూడా చేయాలన్నా, ఇది ఇయర్ ఎండ్ అయిపోయింది, మరి నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ ఏంటి పరిస్థితి? నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ మళ్ళీ సేమ్ నాన్న, మళ్ళీ సేల్స్ అని ఎంట్రీ రాసుకోవాలి, మళ్ళీ డేటాస్ కి ఎంట్రీ రాయాలి, డేటాస్ టు సేల్. ఎందుకంటే ఒకటే ప్రాసెస్ మనం ఫాలో అవుతున్నాం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ ఒక 4 days టైం ఉంది ఇంకా, మన రెగ్యులర్ ప్రాసెస్ ఏంటి? సేల్ సెండ్ చేయగానే సేల్ అని రాయాలి, జస్ట్ ఈ రెండు కోసం అడ్జస్ట్మెంట్ చేస్తాం అంతే. సేల్స్ ని రివర్స్ చేస్తాం, మరి మళ్ళీ ఏంటి రివర్స్ చేసి బిగినింగ్ డేట్ కి ఏం చేయాలి? మళ్ళీ డేటా టు సేల్ అని రాసుకోవడం మంచిది, రిస్క్ లేకుండా ఉంటుంది.
అలాగే 7 మనం ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ చూడండి, 7th ఏప్రిల్ వాటి దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే రిజెక్ట్ చేయొచ్చు, లేదంటే గేమ్ చెప్పకుండా ఉండొచ్చు. అప్పుడు ఇంకా ఆల్రెడీ సేల్ అని రాస్తాం కాబట్టి 1st ఏప్రిల్ 7th ఏప్రిల్ ఎంట్రీ అనేది ఉంటుంది. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం 1st ఏప్రిల్ మళ్ళీ రాస్తాం సేల్ అని, 7th ఏప్రిల్ మళ్ళీ ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆన్ అప్రూవల్ రిటర్న్ బేసిస్ ఇన్ కేస్ ఆఫ్ క్యాజువల్ సేల్. సేల్ ఇస్ మేడ్ క్యాజువల్. ఒకసారి ఆలోచించి వీటి మీద సమ్స్ చేయడానికి ట్రై చేద్దాం. సో చెప్పిన దానిలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. అప్పటిదాకా చెప్పిన దానిలో రైట్. నెక్స్ట్ నిత్య. నిత్య నిత్య నీ వాయిస్ రావట్లేదు నన్ను. ఓకే, ఆదిత్య ప్రవీణ్ కుమార్. ఆదిత్య ప్రవీణ్ కుమార్ సార్. రైట్, ఆదిత్య ప్రవీణ్ కుమార్ ఇన్స్ట్రక్షన్ నెంబర్ 1 ఒకసారి చూద్దామా? ఓకే సార్. చెప్పిందంతా విన్నావు కదా జాగ్రత్తగా? ఎస్ సార్. CE sends goods to his customers on sale or return basis. So ఇది ఒక కంపెనీ. సో కస్టమర్స్ కి గూడ్స్ సేల్ ఆర్ రిటర్న్ బేసిస్ అమ్ముతున్నాడు. ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ 2019. సో ఒక ఇయర్ 2019 అంటే ఒక ఇయర్ చెప్పినప్పుడు అకౌంటింగ్ ఇయర్ అంటే ఎప్పటి నుంచి చెప్పేదాకా ఉంటుందా? 1 నెక్స్ట్ ఇయర్ 31. ఆ ఇయరే. ఎప్పుడైనా Yes, sir. 1 ఇయర్ మెన్షన్ చేశారంటే జనవరి టు డిసెంబర్. అదే ఒకవేళ ఇయర్ ఇలా మెన్షన్ చేస్తే 1920 అని మెన్షన్ చేస్తే 1st April to 31st March నెక్స్ట్ ఇయర్ సార్. ఈ క్లారిటీ ఉంది కదా. అప్పుడు ఈ కేసు కాదు, ఇక్కడ క్లియర్ గా డ్యూరింగ్ ది ఇయర్ 2019 1 ఇయర్ చెప్తాడు, అంటే జనవరి టు డిసెంబర్. ఓకేనా? ఓకే సార్. రైట్. September 15th గూడ్స్ సెంట్ ఆన్ కస్టమర్స్ ఆన్ సేల్ ఆర్ రిటర్న్ బేసిస్ అట్ కాస్ట్ ప్లస్ 33 1/3%, 1 lakh. సో గూడ్స్ సెండ్ చేశాడు, ఎంట్రీ ఉంటుందా ఉండదా? ఎస్ సార్. క్యాజువల్ బేస్ లో ఆలోచించి చెప్పాలి, ఎంట్రీ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ఏం ఎంట్రీ రాయాలి? డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ సార్. డేటా టు సేల్స్ 1 lakh. ఓకేనా? ఎస్ సార్. October 20 గూడ్స్ రిటర్న్డ్ బై కస్టమర్, ఎంట్రీ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ఉంటుంది, ఎందుకంటే ఇంతకుముందు సేల్ రాసాం, అది రిటర్న్ చేయాలి కాబట్టి ఎంట్రీ ఏంటి? సేల్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్ అకౌంట్ సార్. ఓకే, 40,000 కూడా రాసాం. నెక్స్ట్ November 25th రిసీవ్డ్ లెటర్ ఆఫ్ అప్రూవల్ ఫ్రమ్ ది కస్టమర్. అసలు నిజంగా గూడ్స్ కస్టమర్ దగ్గర ఇంకా ఎంత ఉన్నాయి? 60,000 సార్. 60 ఉన్నాయి. 1 lakh సేల్ పంపించినట్టే సేల్ అని రాస్తాం, డెటార్ డెబిట్ 40 lakhs రిటర్న్ సార్. రిటర్న్ చేసినప్పుడు 40 రిటర్న్ చేస్తాం. Yes, ఇంకా sir. డెటార్ దగ్గర ఎంత ఉన్నాయి? కస్టమర్ దగ్గర 60,000. ఆ 60,000 లో 40,000 కి Yes. అప్రూవల్ వచ్చిందండి. ఎంట్రీ ఎంత? 40,000 కి ఎంట్రీ. ఎంట్రీ ఏమి ఉండదు సార్, ఆల్రెడీ రికార్డ్ చేస్తాం. ఆల్రెడీ 60 లో రాస్తాం, ఆ 60 లో 40 కదా, ఆల్రెడీ 60 కే రాస్తాం, 40 కాదు. ఇంకా ఎక్కువ ఎంత రాస్తాం? 20,000. ఎస్ సార్. ఆ 20,000 టు 31st డిసెంబర్ Yes, కి కస్టమర్ దగ్గర ఉండిపోయాంట, ఇంకా టైం పీరియడ్ అవ్వలేదంట. ఎస్ సార్. కస్టమర్స్ అవైటింగ్ అప్రూవల్ ఇంకా ఇవ్వలేదు, టైం పీరియడ్ అయిపోయిందని మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. చేయలేదు సార్. ఎస్ అప్పుడు సార్. 20,000 కి ఎంట్రీ ఏం రాయాలి మరి? రివర్స్ చేస్తాం సార్. 20,000 ని రివర్స్ చేయాలి, తర్వాత స్టాక్ కింద రాస్తాం. స్టాక్ విత్. ఎస్ సార్. స్టాక్ కింద రాసుకోవాలి. 20,000 ని కన్వర్ట్ చేసుకోవాలి. ఈ 20,000 అనేది ఏంటి? సేల్ ప్రైస్. ఎస్ సార్. నాకు కాస్ట్ కావాలంటే సేల్ ప్రైస్ నుంచి ఏం చేయాలి? ప్రాఫిట్ మైనస్ మైనస్ చేయాలి. చేయాలి. ఎస్ సార్. సేల్ నుంచి ప్రాఫిట్ మైనస్ చేస్తేనే కాస్ట్ వస్తుంది. ఎస్ సార్. సేల్ ప్రైస్ ఎంత? 20,000. ఎస్ సార్. కస్టమర్ దగ్గర ఉన్నటువంటి గూడ్స్ యొక్క సేల్ ప్రైస్ ఎంత? 20,000. 20,000. ఎస్ మరి సార్. దాని మీద ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ మార్జిన్ ఎంత? 20,000 ఇంటూ ఇంటూ 33 1/3% సార్. 33 1/3 అంటే 1/3, ఏదైనా ఒకటి అర్థం. ఎస్ సార్.
1/3 అనేది కాస్ట్ మీద, కాస్ట్ ప్లస్ అన్నాడు అంటే కాస్ట్ మీద 1/3, కానీ 20,000 కాస్టా? No, sir. మరి Total కాస్ట్ మీద cost. 1/3 అయితే సేల్ మీద ఎంత అవుద్ది? 1/4. Into 1/4. Yes, sir. ఆల్రెడీ మనం ఇది ఇన్వెంటరీ చాప్టర్ లో నేర్చుకున్నాం. Yes, sir. సో 20,000 మైనస్ 1/4 అంటే 5,000. 5,000. Yes, sir. 20,000 minus 5,000. 15,000, sir. So the cost of 20,000 goods is 15,000. Yes, sir. ఓకేనా? Okay, sir. అర్థమైందా ఇది? అర్థమైంది, sir. సో స్టాక్ ఎంట్రీ 15,000 కి ఎంట్రీ సేల్ అకౌంట్ డెబిట్ టు డెటర్ అకౌంట్ ఫస్ట్ రివర్స్ చేస్తుంది, అది sir. 20,000. తర్వాత ఓకే, అది 20,000. Yes, sir. ఓకే, తర్వాత స్టాక్ విత్ కస్టమర్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్ ఆర్ అది పర్చేసెస్ 15,000. అకౌంట్. అది 15,000. ఓకేనా? Yes, sir. Yes, రైట్ sir. రైట్. ఒకసారి చెక్ చేసుకో, ఆన్సర్ చెక్ చేసుకున్నాను. సో ఫస్ట్ నువ్వు అన్నా సెప్టెంబర్ 15 సేల్ రాయాలి, రాసాడు 1 lakh. అక్టోబర్ 20 రిటర్న్ రాయాలి, రిటర్న్ అని రాశాడు. తర్వాత Yes, sir. యాక్సెప్ట్ చేశాడు కానీ మధ్యలో దానికి ఎంట్రీ ఉండదు, అందుకే అక్కడ ఎంట్రీ రాయలేదు. మళ్ళీ డైరెక్ట్ 31st డిసెంబర్ ఈ రెండులో 20,000 సేల్స్ కి రివర్స్ చేసి స్టాక్ విత్ కస్టమర్ అని 15,000 కి ఎంట్రీ రాశాడు. ఓకేనా? 15,000. Yes, sir. Okay, sir. క్యాలిక్యులేషన్ వీడు చేశాడు. సో నేను ఇంకా సింపుల్ గా చెప్పాను. Yes, sir. 1/3 ఆన్ కాస్ట్ అయితే 1/4 ఆన్ Sale. Yes, sir. లేదు. నీకు ఆ క్యాలిక్యులేషన్ రాకపోతే ఇంకా అలా చేయొచ్చు సింపుల్ గా. సేల్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఊహించుకో. ఓకేనా? Yes, sir. Okay, sir. పోనీ ఇది నాకు తెలియదు అనుకున్నాం. సేల్ ప్రైస్ లో నుంచి ప్రాఫిట్ మార్జిన్ మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది? కాస్ట్ వస్తుంది. Cost, sir. Yes, సో sir. మనకి మార్జిన్ 1/3% ఆన్ కాస్ట్ అని చెప్పాడు. సో అలా అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? సింపుల్ గా 100 కాస్ట్ ఊహించుకుని 1/3 అంటే 33.33 ప్రాఫిట్ అయితే ఇప్పుడు ఆటోమేటిక్ గా సేల్ 133.33 అవుతుంది. Yes, sir. ఎలా చెప్పాను? వాడు క్వశ్చన్ ఏం చెప్పాడు? 1/3 ఆన్ కాస్ట్ అన్నాడు. Yes, sir. ఆ కాస్ట్ తెలియదు కాబట్టి కాస్ట్ ఏమో ఊహించుకున్నాను 100 రూపీస్ అజంప్షన్. 100. Yes, sir. 100 Okay, మీద sir. మార్జిన్ 1/3 అంటే ఎంత? 30.33. 33.33. Yes, sir. అప్పుడు ఆటోమేటిక్ గా కాస్ట్ ప్రాఫిట్ అయితే సేల్ ఎంత అయితే ఇది రైట్ అవుద్ది 133.3. 133.33. ఈ Yes, sir. మూడిట్లో నాకు ఒక డేటా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? డేటా 20,000 ఇచ్చాడు. ఆ 20,000 అనేది ఈ మూడిట్లో దేనికి ఈక్వల్? Cost, sir. కాదు, 20,000 సేల్ వాల్యూ కదా, Yes, sir. కస్టమర్ కి మన Sale value. సేల్ కదా. Yes, sir. అంటే 133.33 కి 20,000 ఈక్వల్. Okay, sir. నాకు కావాల్సింది ఏంటి రికార్డ్ చేయడానికి? కాస్టా సేలా? Cost, నాకు sir. కావాల్సింది కాస్ట్. కాస్ట్ అంటే 100. Yes, sir. 100 కి ఎంత? క్వశ్చన్ మార్క్ టైప్ చేస్తాను. అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 100 into 20,000 డివైడ్ బై 133. 133.33. అనమాట ఆ క్యాలిక్యులేషన్. Yes, sir. మరి చేసిన క్యాలిక్యులేషన్ ఎలా వచ్చింది? అర్థమైందా? Yes, sir. అర్థమైంది, sir. ఇలా డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. Yes, sir. ఆలోచించి ఏమైనా డౌట్ ఉంటే అడుగు. ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 కంప్లీటెడ్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. No. థ్యాంక్ యూ ప్రవీణ్ కుమార్. Thank you, sir. క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2. మణికంఠ, టి మణికంఠ. Sir. సో మణికంఠ క్వశ్చన్ నెంబర్ 2 సాల్వ్ చేద్దామా? Yes, sir. రైట్. Amit runs an online store when goods are casually sold on approval basis. Casual method. Casual method అంటే ఫస్ట్ ఏం చేస్తాం? పంపించగానే Sales and రాసుకుంటాం. రాస్తాం. చూద్దామా అసలు ఏమేమి రాస్తాం, ఎప్పుడు రాస్తామో ఆలోచించాలి. The Okay. following information is provided during the 2020. ఇక్కడ కూడా చిన్న ఒక ఇయర్ మెన్షన్ చేస్తారు. అంటే ఇయర్ అంటే ఏమని తీసుకోవాలి? జనవరి టు డిసెంబర్. December. రైట్. 10th February సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్ 25% ఆన్ కాస్ట్ 1,20,000 కాస్ట్. సో 1,20,000 కాస్ట్ నానా, కానీ నేను సేల్ చేస్తే నేను రికార్డ్ చేసిన సేల్ వాల్యూ కాస్ట్ వాల్యూ? Sale value, sir. సేల్ వాల్యూ ఎలా వస్తుంది? 1,20,000 కాస్ట్ అయితే 20%.
ప్లస్ 25%. 25% ఆన్ కాస్ట్ 30 అంటే 1,20,000 మీద డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయకూడదా? చేయొచ్చు సార్. చేయొచ్చు, ఎందుకంటే ఆన్ కాస్ట్ అనేది ఇక్కడ మనకి ఇచ్చింది కూడా ఏంటి కాస్ట్. సో Yes, sir. 25% 1/4 అంటే ఎంత 30,000 30,000 సార్. దట్ ఈక్వల్స్ 1,00,000. 50,000 సో గూడ్స్ పంపగానే ఎంట్రీ రాస్తానా ఆయన రాస్తాం సార్. ఎంట్రీ ఏంటి డేటా అకౌంట్ డెబిట్ టు సేల్స్ అమౌంట్ ఎంత 1,50,000. 1,50,000 ఓకేనా. ఎస్ సార్. 20th February గూడ్స్ రిటర్న్డ్ బై కస్టమర్ 80,000. ఇక్కడ కాస్ట్ చెప్పలే అంటే ఏ వాల్యూ సేల్ వాల్యూ సేల్ వాల్యూ ఎంట్రీ సేల్స్ రిటర్న్స్ టు డేటా. సేల్స్ రిటర్న్స్ టు డేటా ఆర్ సేల్స్ టు డేటా. ఎస్ సార్. 15th March goods for which approval is given by customer 1,50,000 లో 80,000 రిటర్న్ అయిపోయింది. ఇంకా కస్టమర్ దగ్గర ఎంత ఉన్నాయి 70,000. 70 లో 40,000 కస్టమర్ అప్రూవల్ యాక్సెప్టెన్స్ ఇచ్చాడు. ఎంట్రీ రాయాలా? నో సార్. ఎందుకంటే ఆల్రెడీ ఎంట్రీ అయిపోయింది. రాసి ఇంకా కస్టమర్ దగ్గర ఎంత ఉన్నాయి అప్రూవల్ ఇవ్వకుండా ఉన్న గూడ్స్ 30,000 సరిపోయిందా? వాల్యూ సరిపోయిందా లేదా? సరిపోయింది. 31st March goods with the customer awaiting approval. ఇప్పుడు క్వశ్చన్ ఇది ఇయరండి కాబట్టి ఇంకా అప్రూవల్ వెయిట్ చేస్తాం కాబట్టి 30,000 ఏం చేయాలి? మనం డిసెంబర్ తీసుకున్నాం. రివర్స్ చేయాలి. ఆల్రెడీ సేల్ కింద రాస్తాను కదా, ఎస్ సార్. అవునా కదా? సార్ మనం డిసెంబర్ వరకు తీసుకున్నాం కదా. అంటే ఫుల్ ఇయర్ అంటే క్వశ్చన్ లో రాంగ్ అన్నది ఇది 2021 అయి ఉండాలి. ఓకే సార్. మిస్టేక్ అయి ఉంటుంది పెద్ద విషయం ఏముంది దానిలో. ఓకే సార్. లేదంటే ఆ ఫిబ్రవరి మార్చ్ బదులు మంత్స్ మార్చేసుకోవాలి, ఏదో ఒకటి మార్చుకోవాలి తప్పదు మరి. 2021 Okay, sir. అనుకుంటే మనకి మిస్టేక్ ఏం 31st March కరెక్టే కదా, కరెక్టే సార్. రైట్. సో 31st March కస్టమర్ దగ్గర 30,000 ఉన్నాయి, గూడ్స్ ఏం చేయాలి? రివర్స్ చేయాలి. ఎవరు చేయాలి? Right? All above goods are sold ordinarily in the course of online business, considering he closes his books on 31st March 2020. Okay. So books close 31st March 2020 వాడేస్తానన్న అంటే ఇయర్ 1920 నన్న. ఓకే సార్. 2021 22 21 20 2021 కాదు 1920. ఓకే సార్. 20 end 31st March అన్న. ఓకేనా? You are required Okay, to sir. pass entries in the books of Amit to record the about answer. Note, additionally, it has been provided that 15th April 2020, the customer have rejected the goods for which approval is pending on 31st March. Deal with the same accordingly. So, ఇది మళ్ళీ చూద్దాం, ఈ పాయింట్ మళ్ళీ చూద్దాం. దానికన్నా ముందు ఇది చెప్పు, ఈ 30,000 కి ఎంట్రీ ఏంటి? సేల్స్ అకౌంట్ డెబిట్ టు డేటా అకౌంట్. రివర్స్ చేసాం అంతేనా? మళ్ళీ రివర్స్ చేస్తే సరిపోద్ది. కస్టమర్ దగ్గర గూడ్స్ ఉన్నాయని Stock రికార్డ్ చేయాలి కదా. రికార్డ్ చేయాలంటే ఏ ప్రైస్ కావాలి? కాస్ట్ కాస్ట్ ప్రైస్. సో క్వశ్చన్ లో మనకి ఇచ్చిన రూల్ ఏంటి? 25% ఆన్ 25% కాస్ట్. సో కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అజంప్షన్ తీసుకో 100. ప్రాఫిట్ మార్జిన్ 25% ఆన్ కాస్ట్ మీన్స్ 25. దట్ మీన్స్ సేల్ ప్రైస్ ఇస్ 120. సో 30,000 మూడిట్లో దేనికి ఈక్వల్? 125. 125. నాకు కావాల్సింది ఏంటి? కాస్ట్ ప్రైస్. ఎలా క్యాలిక్యులేట్ చేస్తే ఇదే ఆన్సర్. సో ఆన్సర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 30,000 into 1/4. 100 into 100/125. 120. ఓకే. ఇదొక విధానం. లేదు రెండో విధానం నన్ను ఇందాక ఆల్రెడీ చెప్తున్నాం, సేల్ మైనస్ ప్రాఫిట్ విల్ గివ్ అస్ కాస్ట్. సేల్ 30,000 మైనస్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాడు. 30,000 సేల్ మీద అప్లై చేస్తే 1/4 25% అంటే ఎంతనా? 1/4. 25% అంటే 1/4 కదా. ఎస్ సార్. 1/4 ఆన్ కాస్ట్ అయితే సేల్ మీద ఎంత? 150. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. 30,000 మైనస్ 5,000 సారీ 6,000 5,630 కదా 6,000. సో ద ఆన్సర్ ఇస్ 24. 24,000. ఇలా 24,000 కనుక్కోవచ్చు ఈ ప్రొసీజర్ లో, లేదా డైరెక్ట్ గా ఈ క్యాలిక్యులేషన్ ద్వారా కూడా ఏం చేయొచ్చు 24,000 కనుక్కో. ఫైన్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు క్యాలిక్యులేటర్ లో 30,000 into 100/125 కూడా ఎంత అవుతుంది? 24,000. 24,000. రైట్. సో 24,000 కి ఎంట్రీ ఏంటి? స్టాక్ విత్ కస్టమర్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. వెరీ గుడ్. అంతేనా? అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 2 కంప్లీటెడ్. సో చెక్ చేసుకున్నా మనం కరెక్ట్ చేస్తాం లేదా? ఇందాక చూడు 150 1,20,000 వాడిచ్చి సేల్ ప్రైస్ మనం కనుక్కుని 150కి ఎంట్రీ రాశాడు.
సేల్స్ 80,000 రివర్స్ రాశాడు. 15th ఏప్రిల్ యాక్సెప్ట్ చేసినప్పుడు నో ఎంట్రీ. 31st మార్చ్ రిమైనింగ్ 30,000 ని రివర్స్ చేసి స్టాక్ విత్ కస్టమర్ 24,000 రాశాడు. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఒక నోట్ పాయింట్ ఉందా చెప్పారు కదా, ఒకసారి అది నోట్ పాయింట్ చదివి అది ఏంటో చెప్పడానికి ట్రై చేయాలి. Additionally, it has been provided that on 15th April 2020 అంటే ఏంటన్నా నెక్స్ట్ మంత్. నెక్స్ట్ ఇయర్. ఓకే, నెక్స్ట్ మంత్ కదా నాన్న. ఎస్ సార్. Next month 15th, the customer have rejected the goods for which approval has been pending on 31st March. అంటే 30,000 ఉన్నాయి కదా నాన్న. ఎస్ సార్. ఇది పెండింగ్ ఉంది కదా 31st మార్చ్. అది 15th ఏప్రిల్ కస్టమర్ రిజెక్ట్ చేశాడంట. అంటే టైం పీరియడ్ ఇంకా ఉండి వాడు రిజెక్ట్ చేశాడంట. ఎస్ సార్. అప్పుడు నేను ఎంట్రీ ఏం రాయాలి? ఫస్ట్ నేను ఏదైతే ఎంట్రీ రివర్స్ చేశానో ఆ ఎంట్రీని ఏం చేయాలి? మళ్ళీ రికార్డ్ చేయాలి. మళ్ళీ రికార్డ్ చేసి మళ్ళీ 15th ఏప్రిల్ ఏం చేయాలి? మళ్ళీ క్యాన్సిల్ చేయాలి. లేదు, అసలు నేను 1st ఏప్రిల్ రికార్డే చేయలేదు అనుకో, వాడు 15th ఏప్రిల్ మళ్ళీ ఎంట్రీ రాసిన అవసరం లేదు. అవసరం లేదు. అంతే కదా జనరల్ లాజిక్. 30,000 ఇయర్ ఆల్రెడీ రాశాను కాబట్టి రివర్స్ చేశాను. ఆల్రెడీ రాసింది రివర్స్ చేస్తాను. 31st మార్చ్. 1st ఏప్రిల్ మళ్ళీ రికార్డ్ చేస్తాను. 15th ఏప్రిల్ మళ్ళీ రిజెక్ట్ చేస్తాను. మళ్ళీ సరే, ఇన్నిసార్లు రాసే బదులు ఆల్రెడీ 31st మార్చ్ రికార్డ్ చేసిన దాన్ని మనం 31st మార్చ్ రివర్స్ చేస్తాం కదా, మళ్ళీ ఇంక 1st ఏప్రిల్ మళ్ళీ రికార్డ్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసే బదులు ఈ రికార్డు చేయొద్దు, క్యాన్సిల్ చేయొద్దు ఒక దారి. లేదంటే రికార్డు చేసి క్యాన్సిల్ చేయాలి. నీ ఇష్టం, నువ్వు ఏది చేసినా ఒకటే, అల్టిమేట్ ఎఫెక్ట్ అదే. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఇంక ఇక్కడ చూడండి, అందుకే ఏం రాసి 15th ఏప్రిల్ there is no need to pass the entry for the return of goods as they have already been reversed on. అంటే వీడి ఉద్దేశంలో 1st ఏప్రిల్ వీడు ఎంట్రీ రాసాడా రాయలేదా? రాయలేదు. అందుకే మళ్ళీ ఇంక 31st మార్చ్ కూడా ఆ 15th ఏప్రిల్ కూడా ఎంట్రీ రాయట్లేదు. ఒకవేళ ఇదే క్వశ్చన్ ఆన్సర్ 1st ఏప్రిల్ ఎంట్రీ రాస్తే రివర్స్ ఎంట్రీ మళ్ళీ ఎంట్రీ రాస్తే తెలుసు, మళ్ళీ 15th ఏప్రిల్ కూడా మళ్ళీ ఏం చేయాలి? రివర్స్ చేయాలి, క్యాన్సిల్ చేయాలి. ఓకేనా? అర్థమైందా మనకంట? ఓకే సార్. రైట్. దీంతో ఇల్లస్ట్రేషన్ నెంబర్ 2 కంప్లీటెడ్. థ్యాంక్ యూ మనకంట. సో అందరూ కూడా, సో నెక్స్ట్ క్వశ్చన్స్ ఇంక నేను చెప్పేది ఏముండదు, మీరు ఒకసారి మీరు అందరూ కూడా వర్క్ చేయాలి. ఇల్లస్ట్రేషన్ నెంబర్ 3 హోంవర్క్, ఇల్లస్ట్రేషన్ నెంబర్ 4 హోంవర్క్. మీరు చేసి రేపు క్లాస్లో నన్ను డౌట్స్ అడగాలి. ఇల్లస్ట్రేషన్ నెంబర్ 5 హోంవర్క్. మరి చిన్న డౌట్ అయినా పర్వాలేదు, నన్ను అడగాలి ఖచ్చితంగా అందరూ కూడా. హోంవర్క్ ఇల్లస్ట్రేషన్ నెంబర్ 6, 7 అంతేనండి. 7 క్వశ్చన్స్ అన్ని కూడా సరే క్లాస్కి వచ్చే ముందు ఒకసారి కంప్లీట్ చేసుకుని కాన్సెప్ట్ ఒకసారి చూసుకుని నోట్స్ నీట్ గా రాసుకుని వర్క్ ఇచ్చినవన్నీ కూడా అరౌండ్ 4-5 సమ్స్ ఇచ్చాను కదా, అన్ని క్వశ్చన్స్ కూడా వర్క్ చేసుకుని ఏదో క్లాస్ కి రావాలి. రైట్. అలాగే పెండింగ్ ఉండిపోయిన క్వశ్చన్స్ కూడా ఏమన్నాయో అవి కూడా చేయండి అందరూ కూడా. రైట్. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ.